నెహెమ్యా ఒక సమాచారం అన్నాడు, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి, యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము మందిరం పాడైపోయింది, ప్రజలు పాడైపోయారనే సమాచారము అక్కడ నెహెమ్యా అన్నప్పుడంట నెహెమ్యా ఆయన చేసిన ఉద్యోగానికి సెలవు పెట్టేశాడు. రాజుకు గిన్నెందించే ఉద్యోగం చేస్తుంది. ఇన్ని దినములనంటే దాదాపు చరిత్ర చెబుతుంది, దాదాపు 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును. ఎన్ని నెలలో? 4 నెలలు. మనం ఒక్కరోజు 1 గంట ప్రార్థన చేస్తే, లేకపోతే ఒక అరగంట ప్రార్థన చేస్తే, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే బయటకు వచ్చేసి మనం ఏదో ప్రపంచాన్ని జయించిన వాళ్ళగా బిల్డప్ ఇస్తా ఉంటాం. ఏది 10 నిమిషాల ప్రార్థనకి, అరగంట ప్రార్థనకి, 1 గంట ప్రార్థనకి మనం ఏదో ప్రపంచాన్ని మనం ఏదో ఉద్ధరించేసాం, మనం ఏదో సాధించేసామని బిల్డప్ ఇవ్వటంలో తప్పులేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మొరపెట్టావు, దేవుని యొక్క కృపను పొందుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడ ఈ నెహెమ్యా కూర్చొని ఉపవాసం ఉండి దాదాపు 4 నెలలు దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన అంటే ఒక అంశాన్ని ఎత్తి పట్టుకొని చేయటం. ఒక అంశాన్ని మనకి ఏదన్నా అవసరం, ఆ అంశాన్ని ఎత్తి పట్టుకొని పదే పదే ఇజ్రాయేలు ఏ అంశం గురించి చేసి ఉంటారు? ఇజ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ అంశం గురించి చేశారు? వాళ్ళు ఐగుప్తులో బానిసత్వం నుంచి విడుదల పొందుకోవాలని. హన్నా ఏ అంశం గురించి చేసింది? గర్భఫలం కోసం. హిజ్కియా ఏ అంశం గురించి చేశాడు? ఆయుష్ కోసం. అంటే ఒక అంశాన్ని ఎత్తి పట్టుకొని చేసేదాన్ని విజ్ఞాపన అని అంటాం. ఒక అంశాన్ని ఎత్తిపట్టి పదే విజ్ఞాపన. అయ్యా, నా దేశం పాడైపోయింది ప్రభా, నా ప్రజలు పాడైపోయారు ప్రభా, నీ మందిరం ప్రాకారం కూలిపోయింది ప్రభా అని చెప్పేసి నెహెమ్యా ప్రార్థన చేస్తే నెహెమ్యా యొక్క ఆ రాజు హృదయం మార్చబడి నెహెమ్యా యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము ప్రాకారాన్ని కట్టి యెరూషలేము యొక్క ప్రజల్ని ఆయన పునరుద్ధీకరించి మళ్ళీ దేవుని తట్టు తిప్పిన ఒక నాయకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక్కరి కన్నీటి ప్రార్థన దేశాన్ని కదిలించింది. మరి మన కన్నీటి ప్రార్థన మన జీవితాన్ని కదిలిస్తుందా? మన కుటుంబాన్ని కదిలిస్తుందా?